कितना टाइम लगेगा భయ్యా కిतना టైం लगेगा బ్రదర్ సోదరా ఎంత టైం పడుతుంది. ఇది సైఫ్ అలీ ఖాన్ నిన్న ఆటో డ్రైవర్ని అడిగింది. ఆటో ఎక్కి ఆటో డ్రైవరు చెప్పింది విని నాకైతే వీడియో ఖచ్చితంగా ఇద్దామనిపించింది. సాయం చేసినప్పుడు డబ్బు తీసుకోవద్దు, ఆ డబ్బు మనకు అవసరం తీసుకోవచ్చు, ఓకే. సాయం చేసామన్నప్పుడు అది నీ మనసుకు తెలిసినప్పుడు డబ్బు తీసుకోవడం నువ్వు గనక ఉంటే ఆనందం, తృప్తి వేరు. నిన్న ఈ ఆటో డ్రైవర్ చేసింది అదే. భజన్ సింగ్ రాణా ఆటో ఎక్కింది, నడుచుకుంటూ వచ్చింది సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్తో పాటు తైమూర్ 8 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. కరీనా కపూర్ అక్కడ లేదు. అండ్ మనకు అందుతున్న సమాచారం వచ్చేసి వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ కూడా అక్కడ లేడు అని అంటున్నారు. పక్క బిల్డింగ్లో ఉన్నారు అంటున్నారు. ఆ తర్వాత వచ్చాడని అంటున్నారు. ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పింది ఏంటంటే నడుచుకుంటూ ఒక సింహంలాగా రక్తంతో మొత్తం తడిచిపోయి సైఫ్ అలీ ఖాన్ వస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ పక్కన పిల్లోడు తైమూర్ ఉన్నాడు అని అన్నారు. బట్ ఆటో డ్రైవర్ చెప్తుంది ఏంటంటే ఇంకొక పిల్లోడు అన్నాడు, కొంచెం పెద్దోడు అని చెప్పేసి అన్నాడు. ఆ పిల్లోడు ఇబ్రహీం అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ ఇబ్రహీమా కాదని క్లారిటీ ఆటో డ్రైవర్ అవ్వాలి. సరే, ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అవతల వారు కష్టంలో ఉన్నారు, ఆపదలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తాం కదా, అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. డబ్బులు ఇంటే కూడా సార్ వద్దు సార్ మీరు వెళ్ళండి సార్ అని చెప్పేసి అన్నట్టు. దెన్ మన సైఫ్ అలీ ఖాన్ కూడా వెళ్తూ నడుచుకుంటూనే వచ్చేసాడంట. స్ట్రెచ్చర్ అవసరం కూడా ఏమీ లేకుండా నడుచుకుంటూనే వచ్చేసి దెన్ అప్పుడు మొత్తం రక్తం డాక్టర్లు ముందుకు వచ్చేసారు. ఇక అప్పుడు స్ట్రెచ్చర్ తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళారంట. ఏం లేదు, నేను కొత్తగా అసలు ఏం తెలుసుకోవాలా. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాయం చేసినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ తర్వాత మనకు ఆ దేవుడు చేసే చాలా గొప్పగా ఉండేది. ఇక అత్యంత కీలకమైనది, ఇప్పటికి 40 గంటలు ఇన్సిడెంట్ జరిగింది. వాడు దొరకల. వాడు ఎంత తెలివిగల్లోడంటే వాడిని పట్టుకోవాలన్నప్పుడు ఏంటి, సైఫ్ అలీ ఖాన్ పొడిచినప్పుడు వాడు ఒంటి మీద బట్టలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని కుక్కలు పట్టుకుంటాయి పోలీస్ జాగిలాలు. సో శుభ్రంగా స్నానం చేశాడు, డ్రెస్ మార్చేశాడు. ఎలా తెలుసండి, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. చక్కగా బ్లూ డ్రెస్ వేసేసుకున్నాడు. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో అనుమానితుడు వీడు అని చెప్పేసి అన్ని చోట్ల ఇచ్చేశారు. సో అన్ని చోట్ల ఇచ్చున్నారు కాబట్టి ఎవరెవరు పట్టుకుంటారు. దాంతో ఏం చేస్తున్నాడు, ముందు డ్రెస్ మారుస్తున్నాడు, ఇక ఫేస్ సంబంధించి మరి అలాగే ఉంచుతున్నాడు. ఆయన సరే పట్టుకోలేకపోతున్నారు. నేను మాట్లాడుకున్నాం, మార్నింగ్ దొరికాడు బట్ మధ్యాహ్నానికి వచ్చేసి దొరకలేదని అంటున్నారంటే ఏదన్నా స్పెషల్ ప్లేస్లో పెట్టి ఇంట్రగేషన్ చేస్తూ ఉండాలా, ఇంకా ఆ తర్వాత వాడిని ఎన్కౌంటర్ చేస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం. మేబీ అది కూడా ఉండొచ్చు. ఇప్పటికి నేను దాని మీదే కట్టుబడి ఉన్నా. ఐఎమ్ షూర్ వాడి పాటికి దొరికే ఉంటాడు. ఐఎమ్ షూర్ వాడిని ఇంటర్గేట్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ షూర్ మేబీ బట్టి చంపేసి కూడా ఉండొచ్చు. లేదు, సైఫ్ అలీ ఖాన్ కోలుకున్నాక, సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందాం, ఈలోపు వాడిని ఎవరు కనపడకుండా ఉంచుదాం అని చెప్పేసి అలా కూడా ఉంచి ఉండొచ్చు. ఇక డాక్టర్ చెప్తుంది నౌ హీ ఈజ్ ఫైన్, 2-3 గంటలు డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. ఈరోజు శనివారం కాబట్టి నాకు తెలిసి ఆది సోమ మంగళ, ఏదైనా మంగళవారం కానీ బుధవారం కానీ ఐఎమ్ షూర్ డిశ్చార్జ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే బాగానే ఉన్నాడు, నొప్పి కూడా అంతేమి లేకుండా ఉన్నాడు. అంటే సైఫ్ అలీ ఖాన్ దిగాల్సినంత లోతుగా దిగినా ఏమాత్రం ఇంకొంచెం కిందికి కనుకపోతే చాలా ప్రమాదమయ్యేది, అంత దూరం వెళ్ళాలి. ఇది విషయం. 2 విషయాలు చెప్పింది. ఒకటి, వాడు దొరికి ఉండొచ్చు బట్ పోలీసులు దాస్తున్నారు. దొరకకుండా కనుక ఉన్నట్టయితే వాడు భయంకరమైన కిలాడిగడే ఉండాలి, కేడిగడే ఉండాలి. 3, ముందు చెప్పింది ఇప్పుడు కూడా చెప్తాను, ఎదుటి వారికి ఆపదలో ఉన్నప్పుడు మనం కనుక సాయం చేస్తే ఆ సాయానికి ఏమి కనుక ఎక్స్పెక్ట్ చేయకపోతే దెన్ మనకు ఆ దేవుడు రిటర్న్ గిఫ్ట్గా గోల్డ్ అని ఇస్తాడు. అండ్ మన మనసు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్ అంతే హ్యాపీగా ఉన్నాడు. అతనే ఆటో క్లీన్ చేసుకున్నాడు బ్లడ్ని. అండ్ ఆయన దిగిన తర్వాత డాక్టర్లు వచ్చి సైఫ్ అలీ ఖాన్ గుర్తుపెట్టాక అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక హీరోకి సాయం చేశానా, అసలు ఇంకా నాకు డబ్బులు కూడా వద్దని నేను ముందే చెప్పాను కదా, ఇంతమంది తృప్తి ఏం కావాలి. ఒక స్టార్ హీరోకి నేను సాయం చేశాను. 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వ్యక్తికి రూపాయి కూడా నేను తీసుకుని నేను సాయం చేశాను. నా వల్ల ఈరోజు హాస్పిటల్కి ఇన్ టైంలో వచ్చాడు, నా వల్ల ఆయన బతికాడు, ఓ ప్రాణాన్ని నేను కాపాడు. చాలా తృప్తి. ఆటో డ్రైవర్ పొందినటువంటి తృప్తి ఉందే, నాకు తెలిసి ఈ మొత్తం ఎపిసోడ్లో అంతకన్నా గొప్ప తృప్తి ఎవరు పొంది ఉండరు.